హలో ఆల్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఆర్బీఐ కి సంబంధించి గ్రేడ్ బి నోటిఫికేషన్ మనకి ఈ రోజు ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు మనం దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం. లైక్ వాట్ ఆర్ ది అప్లికేషన్ డేట్స్, ఎప్పటి నుంచి, అండ్ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం వేకెన్సీస్ కనుక మనం చూసుకుంటే 3 పోస్ట్ అనేవి, అంటే 3 డిఫరెంట్ పోస్ట్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ క్యాడర్ లో మనకి టోటల్ గా 40 పోస్టులతో రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకి జనరల్ ఆర్ అన్రిజర్వ్డ్ లో మనకి 16 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4 ఉన్నాయి, ఓబీసీలో 9 ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 7 అండ్ ఎస్టీ కేటగిరీలో 4 పోస్ట్స్ అనేవి ఉండడం జరిగింది. అండ్ అలాగా మనం ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఈపిఆర్ అంటే ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఈ యొక్క డిపార్ట్మెంట్ లో 10 పోస్ట్ ఉన్నాయి. అలాగే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి మనకి స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో 10 పోస్ట్ ఉన్నాయి. టోటల్ 60 పోస్టులకి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఏప్రిల్ 29 అంటే ఈ రోజు నుంచే మనం అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఎగ్జామ్ కి. అండ్ లాస్ట్ డేట్ ఏంటి, మే 20th 2026 అనేది లాస్ట్ డేట్ ఉంటుంది. మరి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకి 3 డిఫరెంట్ పోస్ట్స్ అన్నాం కదా. సో ఫస్ట్ పోస్ట్ జనరల్ క్యాడర్ లో ఏదైతే ఉందో అది మనకి జూన్ 13th ఫేజ్ 1 ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అండ్ ఫేజ్ 2 అనేది 3 పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్ అనేది మనకి జూలై 25th కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రెండు కూడా ఆన్లైన్ లోనే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫేజ్ 1 వచ్చేసి పేపర్ 1 and 2 ఉంటాయి. జూన్ 14th కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే డోంట్ కన్ఫ్యూజ్, ఇవి రెండు ఒకే రోజు ఇచ్చారు ఏంటి అని. ఎవరైనా సరే ఈ యొక్క డిపార్ట్మెంట్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఒక్క డిపార్ట్మెంట్ కి మాత్రమే అప్లై చేసుకోవాలి, రెండిటికి అప్లై చేసుకోకూడదు. నేను చెప్పట్లేదు, దట్ ఈస్ గివెన్ ఇన్ ది నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్. ఏదర్ మీరు ఏదో ఒక్క డిపార్ట్మెంట్ లో మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. సో దీనికి డేట్స్ కూడా సేమ్ డే ఉంటాయి. ఒక్కదానికి అప్లై చేసుకుని ఆ ఎగ్జామ్ కి మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఫేజ్ 2 ఎగ్జామ్ వచ్చేసి జూలై 26th కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే నేషనాలిటీ మనకి తెలుసు, ఏదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు ఆర్ నేపాల్, భూటాన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక మనం చూసుకుంటే డెఫినెట్లీ 21 years అనేది ఉండాలి. అప్ టు ది 30 years, 30 years పైన ఉండకూడదు, 21 లోపు కూడా ఉండకూడదు. సింపుల్ గా చెప్పాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది April 2nd 1996 కంటే ముందు ఉండకూడదు. అలాగే April 1st 2005 తర్వాత కూడా ఉండకూడదు. దిస్ ఈస్ ది ఏజ్ లిమిట్. మనకి రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కదా, అవి కనుక చూసుకుంటే ఎవరైతే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కి చెందినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎవరైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ కి చెందినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ మనకి ఎక్స్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అందించడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు మనకి ఆల్రెడీ వర్క్ చేసినటువంటి వాళ్ళకి కానీ, అండ్ అలాగే జనరల్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years ఉంటుంది. అలాగే ఎంఫిల్ అండ్ పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి 32 నుంచి 34 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. దోస్ ఆర్ ది ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. 3 డిఫరెంట్ పోస్ట్స్ కాబట్టి 3 డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. చూసుకొని మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో దానికి అప్లై చేసుకోండి. ఓకే. ఫస్ట్ మనం ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ క్యాడర్ లో గనుక చూసుకుంటే ఏదైనా సరే ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు సరిపోతుంది. అండ్ మినిమం 60% అనేది ఉండాలి. బట్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 50% ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే గ్రాడ్యుయేషన్ లెవెల్లో మనకి డెఫినెట్ గా 3 years అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే డెఫినెట్ గా 2 year డ్యూరేషన్ అనేది మీ యొక్క పీజీ ఉండి ఉండాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిఈపిఆర్ డిపార్ట్మెంట్ లో గనక మనం చూసుకుంటే ఎంఏ లేదా ఎంఎస్సి, బికాస్ ఎకనామిక్స్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి డెఫినెట్ గా ఎకనామిక్స్ లో ఎంఏ ఎంఎస్సి చేసి ఉండాలి. లేదా ఎంఏ ఎంఎస్సి లో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ లైక్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనోమెట్రిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, డెవలప్మెంట్ ఎకనామిక్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. వీటిలో ఎకనామిక్స్ అనేది మీకు మీ యొక్క ప్రిన్సిపల్ సబ్జెక్ట్ అయి ఉండాలన్నమాట. ఓకే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంఏ ఎంఎస్సి గనక చేస్తుంటే మీ యొక్క సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ అయి ఉండాలి, వేర్ ఫైనాన్స్ ఈస్ ది మేజర్ ప్రిన్సిపల్ సబ్జెక్ట్. ఓకే, ఇది మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట విత్ రెస్పెక్ట్ టు ది థర్డ్ డిపార్ట్మెంట్. 2 డిపార్ట్మెంట్స్ కి ఈ సబ్జెక్ట్స్ మీ దానిలో ఉన్నాయో లేదా అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో చూసుకొని అప్లై చేసుకోవాలి, రైట్. అండ్ సేమ్ అలాగే మనకి ఈ యొక్క స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ లో కూడా మాస్టర్స్ డిగ్రీలో 55% అనేది ఉండాలి ఇన్ ఆల్ ద సెమిస్టర్స్. అలాగే మాస్టర్స్ డిగ్రీలో 55% మార్క్స్ అనేది సబ్జెక్ట్స్ లో వచ్చినా కూడా పర్వాలేదు. అండ్ ఆ యొక్క సబ్జెక్ట్స్ అనేది మీకు ఇక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, ఇన్ఫర్మేటిక్స్, డేటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్ లేదా ఏదైనా సరే బ్రాంచెస్. ఓకే, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయా లేదా అనేది డెఫినెట్ గా మీరు చూసుకొని అప్లై చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం దేని గురించి చూడడం జరుగుతుంది అని అంటే ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం చూస్తాము. అండ్ బిఫోర్ దట్ మనకి ఎగ్జామ్ యొక్క సిలబస్ కూడా మనం చూసుకోవాలి. సో ఫస్ట్ మనం అప్లికేషన్ ఫీ చార్జెస్ కూడా చూద్దాము. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, ప్లస్ 18% జిఎస్టీ ఉంటుంది. అండ్ జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మనకి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాలి అలాంగ్ విత్ ఇంటిమేషన్ చార్జెస్. అంటే 850 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ మనకి తెలుసు, ఆన్లైన్ www.rbi.org.in వెబ్సైట్ నుంచి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ చేయాలి అలాంగ్ విత్ ది ఫీ పేమెంట్. లాస్ట్ డేట్ ఇక్కడ రాంగ్ వచ్చింది, May 20 అనేది మీకు లాస్ట్ డేట్ అనమాట. ఇక్కడ ఏప్రిల్ అని రావడం జరిగింది. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. అండ్ దెన్ ఎడిట్ ఆప్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ అప్లికేషన్ అనేది కరెక్ట్ డీటెయిల్స్ తో పాటు మీరు పెట్టండి. బికాస్ బ్యాంక్ ఎగ్జామ్స్ అనేవి ఈవెన్ సింగిల్ డీటెయిల్ మ్యాచ్ కాలేదన్నా కూడా దే విల్ నాట్ అలవ్ యూ టు ది ఎగ్జామినేషన్ హాల్. అండ్ ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా మీకు ఎడిట్ ఆప్షన్ లో ఓన్లీ ఎగ్జామ్ సెంటర్, మీడియం ఆఫ్ ది ఎగ్జామ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ 10th or 12th పర్సెంటేజ్ మాత్రమే మీకు చేంజ్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ ని ఫిల్ చేసుకోండి, రైట్. నెక్స్ట్ అండ్ కమింగ్ టు ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చాలా సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీ యొక్క సెంటర్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో గివ్ మీ అ మినిట్. ఎస్, నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ అండ్ సిలబస్ అనేది చూద్దాము ఫర్ ది ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్. ఇందులో మీకు ఫస్ట్ పేపర్ లో 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది ఉంటుంది. 120 minutes టైం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి phase 2 ఉంటుంది. ఈ phase 2 మీకు July 25th కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనం ఇందాకే చూసాము 3 పేపర్స్ అనేవి ఉంటాయి. ఈ యొక్క 3 పేపర్స్ లో పేపర్ 1 వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్. ఇందులో అగైన్ 50% అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 50% డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ అంటే మీరు రాయాలా అంటే నాట్ విత్ యువర్ హ్యాండ్ అనమాట, కీబోర్డ్ హెల్ప్ తో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఎవరైతే హిందీ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటారో మీరు ఈ యొక్క ప్రోగ్రామ్స్ యూస్ చేసి మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క 50% ఆబ్జెక్టివ్ టైప్ కి 30 minutes ఇస్తారు. అండ్ 50% డిస్క్రిప్టివ్ టైప్ కి మీకు 90 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ 1 అండ్ పేపర్ 3 లో మీకు సేమ్ ఉంటుంది, 30 minutes అండ్ 90 minutes, 50% ఆబ్జెక్టివ్, 50% డిస్క్రిప్టివ్. ఇందులో మీకు 30 questions ఉంటాయి, కన్సిస్టింగ్ ఆఫ్ 30 questions అనేది ఉంటాయి ఫర్ 50 marks అన్నమాట. అండ్ దెన్ మీకు తర్వాత ఉండేటువంటి ఈ 90 minutes డిస్క్రిప్టివ్ లో వచ్చేసి ఫస్ట్ 6 questions అనేది అడగడం జరుగుతుంది. ఈ 6 లో మీరు 4 questions అనేది అటెంప్ట్ చేయాలి. ఇందులో 2 questions వచ్చేసి 15 marks ఉంటాయి, 2 questions వచ్చేసి మీకు 10 marks ఉంటాయి. సో 15 into 2 30 marks అవుతుంది, అండ్ 10 into 2 20 marks అవుతుంది. టోటల్ 50 marks అవుతుంది. సేమ్ పేపర్ 1 అండ్ పేపర్ 3 లో మీకు సేమ్ మార్కింగ్ సిస్టమ్ అనేది ఫాలో అవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ పేపర్ 2 కి వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది, రైటింగ్ స్కిల్స్. ఇందులో మీకు
కంప్లీట్ గా డిస్క్రిప్టివ్ టైప్ పేపరే ఉంటుంది. మీరు కీబోర్డ్ తోనే టైప్ చేయాల్సి ఉంటుంది. టోటల్ 90 minutes ఉంటుంది. 3 questions అడుగుతారు ఫర్ 100 marks. సో టోటల్ గా phase 2 అనేది మీకు 300 marks కి కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ ఈ phase 2 కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. 75 marks కి ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ ది జనరల్ క్యాడర్ పోస్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం phase 2 సిలబస్ కనుక చూసుకుంటే 3 పేపర్స్ అన్నాము. అండ్ పేపర్ 1 లో ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ కి సంబంధించిన సిలబస్ ఉంటుంది. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ, గ్లోబలైజేషన్, సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇండియా గురించి ఉంటుంది. పేపర్ 2 లో ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ అనేది మీకు రైటింగ్ స్కిల్స్ గురించి మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రెలవెంట్ టాపిక్. పేపర్ 3 లో వచ్చేసి జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది. సిలబస్ లో ఫైనాన్షియల్ సిస్టమ్, ఫైనాన్స్ మార్కెట్స్, అలాగే జనరల్ టాపిక్స్ లైక్ ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్, బేసిక్స్ ఆఫ్ ద డెరివేటివ్స్, గ్లోబల్ ఫైనాన్స్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, వీటి గురించి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది. యూ క్యాన్ డౌన్లోడ్. నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్ వన్, మేనేజ్మెంట్ అన్నమాట. ఈ యొక్క మేనేజ్మెంట్ లో కూడా మీకు సిలబస్ అనేది డీటెయిల్డ్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ లో గనక మనం చూసుకుంటే, అలాగే సెకండ్ వన్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ లో మనకి ఇచ్చినటువంటి సిలబస్ కనుక మనం చూస్తే 2 phases అన్నాము. phase 1 లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ఎకనామిక్స్. 120 minutes టైం ఇస్తారు. 100 marks ఉంటుంది. అండ్ పేపర్ 2 లో మీకు ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. సేమ్ కీబోర్డ్ తోనే టైప్ చేయాల్సి ఉంటుంది. 120 minutes టైం ఇస్తారు. 100 marks కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ phase 2 కి వచ్చేసరికి పేపర్ 1 లో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది ఆన్ ఎకనామిక్స్. అండ్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు కంప్యూటర్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆన్సర్ అనేది మీరు పేపర్ మీద విత్ యువర్ హ్యాండ్ రాయాల్సి ఉంటుంది ఇన్ phase 2, నాట్ ఇన్ ది phase 1. 120 minutes మీకు ఇస్తారు. 100 marks కి ఉంటుంది. అండ్ పేపర్ 2 లో డిస్క్రిప్టివ్ టైప్ ఆన్ ఎకనామిక్స్ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు కంప్యూటర్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆన్సర్ మీరు మీ చేతితో పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. 120 minutes ఇస్తారు. 100 marks కి ఉంటుంది. టోటల్ 400 marks కి ఉంటుంది. phase 1 and phase 2 for the other 2 types of posts in economics and statistics department. Okay, and these are the phase 1 and phase 1 and phase 2. అండ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కి సంబంధించి, రిటర్న్ ఎగ్జామ్ కి సంబంధించి కూడా మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ సిలబస్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ లో ఎకనామిక్స్ కి సంబంధించి, అలాగే పేపర్ 2 డిస్క్రిప్టివ్ టైప్ ఇంగ్లీష్ కి సంబంధించి, అండ్ phase 2 లో ఉన్నటువంటి డిస్క్రిప్టివ్ టైప్ ఎకనామిక్స్ లో మైక్రో ఎకనామిక్స్ మాడ్యూల్ ఉంటుంది, మ్యాక్రో ఎకనామిక్స్ మాడ్యూల్ ఉంటుంది. యు ఆర్ వెరీ మచ్ అవేర్ అబౌట్ దిస్ బికాస్ మీరు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద సిలబస్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. బికాస్ ఎగ్జామ్ కి మీకు ఎన్ని డేస్ ఉంది? ఓన్లీ 45 days మాత్రమే టైం ఉంది కాబట్టి యూ విల్ ఆల్రెడీ బీ అవేర్ ఆఫ్ దిస్ సిలబస్. అండ్ phase 2 లో చూసుకుంటే పేపర్ 2 లో కూడా మీకు ఎకనామిక్స్ మీద ఉంటుంది, మాడ్యూల్ ఆన్ క్వాంటిటేటివ్ మెథడ్స్ ఇన్ ఎకనామిక్స్. అండ్ సెకండ్ వచ్చేసి మాడ్యూల్ ఆన్ ఇండియన్ ఎకానమీ, పాలసీ అండ్ ట్రెండ్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సేమ్ స్టాటిస్టిక్స్ లో చూసుకుంటే మనకి సేమ్ అలానే ఇవ్వడం జరిగింది. పేపర్ 1 ఆబ్జెక్టివ్ టైప్ స్టాటిస్టిక్స్ మీద ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ ఆన్ స్టాటిస్టిక్స్. ఆన్సర్ మీరు పేపర్ మీద రాయాల్సి ఉంటుంది. 180 minutes ఇస్తారు ఫర్ 100 marks. పేపర్ 1 కి 120 minutes ఇస్తారు ఫర్ 100 marks. అండ్ పేపర్ 3 అనేది ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ ఉంటుంది. దీన్ని మాత్రం మీరు కీబోర్డ్ యూస్ చేసి టైప్ చేయాల్సి ఉంటుంది. ఇన్ 90 minutes టైం 100 marks ఉంటుంది. టోటల్ 300 marks. దీస్ ఆర్ ది సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే డిఫరెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఆఫ్ ఆల్ ద 3 types ఆఫ్ పోస్ట్స్. అండ్ దీనికి సంబంధించి సిలబస్ కూడా ఇక్కడ మనకి డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. ఓకే, థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అండ్ శాంప్లింగ్ థియరీ, లీనియర్ మోడల్స్ అండ్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్, అలాగే స్టాటిస్టికల్ ఇంటర్ఫరెన్స్, ఎస్టిమేషన్, టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అండ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్, అలాగే స్టాటిస్టిక్ ప్రాసెసెస్, అండ్ దెన్ మల్టీవేరియట్ అనాలిసిస్, అలాగే ఎకనోమెట్రిక్స్ అండ్ టైమ్ సిరీస్, అండ్ దెన్ ఆప్టిమైజేషన్ అండ్ స్టాటిస్టికల్ కంప్యూటింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్, డేటాబేస్ అండ్ డేటా వేర్ హౌస్ మేనేజ్మెంట్. అండ్ పేపర్ 3 కి వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ అలాగే మేనర్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది కూడా
మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆన్లైనే ఉంటాయి టోటల్ గా. రిటర్న్ ఎగ్జామినేషన్ లో మాత్రమే మీరు చూసుకోండి. కొన్ని పార్ట్స్ ఎవరైతే ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో కొన్ని పేపర్స్ అనేవి మీకు కీబోర్డ్ తో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పేపర్స్ అనేవి విత్ యువర్ హ్యాండ్ మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ సీయింగ్ దిస్ ప్రాక్టీస్ దట్. ఎవరైతే కీబోర్డ్ అలవాటు లేదనుకుంటారో ప్రాక్టీస్ చేసుకోండి. దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆర్బీఐ గ్రేడ్ బి 2026 నోటిఫికేషన్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ కమింగ్ టు అ స్మాల్ అనౌన్స్మెంట్, ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఈ రిలీజ్ అయినటువంటి ఆర్బీఐ గ్రేడ్ బి కి సంబంధించి కోర్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఆర్బీఐ గ్రేడ్ బి ఇన్ఫినిటీ కోర్స్ ఉంటుంది, లైవ్ ప్లస్ రికార్డెడ్. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 క్లాసెస్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఫినాన్షియల్ ప్లస్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. సపరేట్ గా బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఆల్సో టెస్ట్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఆ టెస్ట్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి. రిమెంబర్, ఈ యొక్క వీడియోస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో మీకు అందించడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఫీ గనుక మీరు చూసుకుంటే మంత్లీ వ్యాలిడిటీ బేస్ చేసుకుని ఫీ అనేది ఉంటుంది. ఫర్ 3 months వ్యాలిడిటీ 5,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కోర్స్ కనుక మనం చూసుకుంటే ఆర్బీఐ గ్రేడ్ బి కి సంబంధించి ఫేజ్ 2 కి సంబంధించిన క్లాసెస్, ఫినాన్షియల్ అండ్ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్, అలాగే టెస్ట్ అండ్ టెస్ట్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. అండ్ వ్యాలిడిటీ బేస్డ్ ఫీ అనేది 3,000 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆల్ దీస్ క్లాసెస్ విల్ బి డెల్ట్ బై ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్. ఇంకా ఏమైనా క్వెరీస్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి మీ క్వెరీస్ క్లారిఫై చేసుకోవచ్చు. డూ ఎన్రోల్ బికాస్ ఎగ్జామ్ కి just 45 days is left. Thank you so much for watching and see you all in the next video. All the best for your preparation.